ఓకే బై బుడ్డికి కొంచెం నువ్వు వేసుకో. పట్టు రైస్ మంచి వాసన వస్తుంది. ఇది మన తెలంగాణలో బగారా రైస్ అంటే ఫేమస్. పెళ్ళిళ్ళు ఫంక్షన్లు బగారా రైస్ మంచి ఫేమస్. ఓకే ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. చిన్న లెగ్ పీసు. మా పాప లేదు కనుక ఈరోజు మా పాపకు బదులు మనకి లెగ్ పీస్. నువ్వు తింటావు ఒక లెగ్ పీస్. అబ్బా వేడిది కాలిపోతుంది. ఓకే మన ఈ ఆహా ఓకే నువ్వు థమ్స్అప్ పోసుకుందావు డాడీ. ఓకే రైట్. ఉల్లి నిమ్మ రౌండ్గా. ఓకే సో ఏదేమైనా ఫ్రెండ్స్, థమ్స్అప్ తాగడం అన్నది కొంచెం ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. కానీ మనకి ఎలా మందు అలవాట్లేదు కనుక వీక్లీ వన్స్ అలా ఒక సిప్ వేస్తే చికెన్ మటన్ తిన్నప్పుడు అది కొంచెం అలవాటు అయిపోయింది. సో ఫ్రెండ్స్ బాగుంది చికెన్ పీస్. నేనేమన్నాము ఈరోజు చికెన్ పీస్ బాగుంది. కారణం ఏంటి చెప్పండి. ఓన్గా వంట చేస్తున్నాం. సొంత వంట చేసినప్పుడు ఆ టేస్టే వేరు. కారం టేస్ట్ వేరు. సూపర్ ఉంది వాస్తవానికి. ఇన్ని రోజులు తిన్నది కూడా చికెన్, కానీ ఈరోజు తిన్న చికెన్కి స్పెషల్ ఏంటంటే సొంత వంట కనుక ఎక్సలెంట్గా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఏమన్నా ఈరోజు లంచ్లో ఏం తింటున్నారో మీరైతే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సో మంచి డాడీ ఇంత నిమ్మకాయ వండుకోండి. నిమ్మకాయ విండు. అరే మన సబ్స్క్రైబర్స్ మాట్లాడవరా? హాయ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్. మీరు ఈరోజు ఏం తింటున్నారు? ఈరోజు మీరేం తింటున్నారు? మీ మమ్మీ ఏం చేశారు? మీ మమ్మీ ఏం చేశారు? చెప్పు. మేమైతే చికెన్ చేసుకుంది. ఓకే. నిమ్మకాయ పిండుకొని తింటే ఆ కిక్కే వేరు. ఆ కిక్కే వేరు కదా. ఇట్లా పట్టవు. ఈ ఆదివారం కోసం ఫ్రెండ్స్, వాస్తవానికి సోమవారం ఏంటి ఏం పెట్టినా సోమవారం వంకాయ, మంగళవారం బీరకాయ, బుధవారం పప్పు కాబట్టి బుధవారం పప్పు, గురువారం సాంబార్ అంతా బాగా వేసింది ఇంకా. ఓకే సాంబారు. శుక్రవారం మిల్ మేకరా, శుక్రవారం మిల్ మేకర్, శనివారం ముద్ద పప్పు చారు. ఇవి అన్నీ ఆకులు అలంలో ఉన్నాయి అన్నీ పెట్టేసి ఆదివారం ఎప్పుడు వస్తామా చికెన్ ఎప్పుడు తింటామా అని చెప్పి వెయిట్ చేసి ఏమంటారు బుడ్డి? అవునా? ఈ యొక్క ఆదివారం కోసం వారం రోజులు వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు ఇంత ఉప్పు కారంతో గట్టిగా 2 ముక్కలు తిందామా అని చెప్పేసి. సో ఏదేమైనా ఫ్రెండ్స్, ఒక ముద్ద ఇలా పెట్టుకొని ఒక థమ్స్అప్ సిప్ ఇలా నోట్లో పెడితే ఎట్లుందా? సూపర్. లైఫ్లో ఎంజాయ్ అంటే 2 విషయాలు. నచ్చిన ఫుడ్ తినడం,
నచ్చిన బట్ట కట్టుకోవడం, నచ్చిన ప్రదేశాలు చూడడం. సో ఇది అసలైన లైఫ్ అంటే. సో ఫుడ్ విషయంలో టెన్షన్ లేదు, ఎందుకంటే మావిడ చేసే ఫుడ్ ఆ లెవెల్లో ఉంటుంది. మరి ఏమంటారు? ఇక ప్రదేశాలు అయితే తిరుగుతూనే ఉన్నాం. నెట్వర్క్లో జాయిన్ అయినా కంచెల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగినాం, తెలంగాణ మొత్తం తిరిగినాం. ఏమంటారు? మహారాష్ట్ర కూడా తిరిగినాం, మధ్యప్రదేశ్ కూడా పోయినాం. మధ్య మధ్యలో ఎక్కువ పెట్టుకొని తినవు. నచ్చిన ప్రదేశం మొత్తం తిరిగినాం. ఫుడ్ విషయానికి అయితే మావడం ఎక్సలెంట్గా. సినిమాలో షికార్లు కామన్. ఏమంటారు? ఆడి దేవర సినిమా వస్తుంది, టికెట్ బుక్ చేసుకోండి కదా. మీకు ఎవరంటే ఇష్టం? ఆడి ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్. రామ్ చరణ్ చూస్తామా? అది ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ ఎట్లా తింటారా? ఫ్రెండ్ మంచి ఎర్నింగ్స్ ఉన్నాయనుకోండి, మనం లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి మన ఛానల్ ద్వారా ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంది. సో ఫ్రెండ్స్, దాన్ని కూడా మీరు మిస్ చేసుకోకండి. ఆ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఏంటి అన్నది మీకు చెప్తాను తప్పకుండా. డిస్క్రిప్షన్లో ఏమని అంటే, వాళ్ళు చేసిన వంటనికి నాకు పొగిడారు అనుకోండి, మీకోసం వాళ్ళు చాలు 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 ఇలా వేస్తూ పోతున్నా కనుక ఇలా అయిపోయింది. ఏం లేకున్నారా నువ్వు అందుకోసం అని చెప్పి తప్పకుండా మీరు తిన్నది సో ఉన్నదే చెప్పండి. మీ ఏంటిది మీ ఆవిడ కానీ మీ అమ్మ కానీ ఎవరైనా వంట చేసినప్పుడు సో చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలి. మీకోసం కష్టపడి వంట చేస్తారు కదా, ఒకవేళ మీరు వంట చేసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది, ఎంత కష్టం ఉన్నదా ఏంటని చెప్పేసి. సో మొత్తం కదా బాగుంది. పోవడంతో అర్థమైపోయింది, నువ్వు చేసినందుకే బాగుండదు అని చెప్పి రోజు నాతో చెప్పిద్దామా ఏంటి ఈ ప్లాన్. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళు పోయిందంటే మళ్ళీ మీతో వంటలు చేయించడం అని కూడా స్టార్ట్ చేపిస్తారు. హ్యాపీగా వాళ్ళు మొత్తం సీరియల్ ముందర కూర్చుంటారు. రాడు కంప్లీట్ చేయి తొందరగా. Ja. ఓకే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన ఉంది. మన సరిపోదా ఆదివారం అనే ఒక కాంటెస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి ఆదివారం కూడా మన వీడియోకి ఎవరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారో సో వాళ్ళకు మనం ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం. నెక్స్ట్ సండే మాతో పాటు కలిసి లంచ్ చేయడానికి మీకు ఇన్విటేషన్ ఉంటుంది. ఫస్ట్ 2 వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టారనుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేసింది. సో అందులో నా ఫస్ట్ 2 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళతో కలిసి నెక్స్ట్ సండే లంచ్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని కలిసే అవకాశం దొరుకుతుంది, దాంతోపాటు కలిసి లంచ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికి ఆల్ ది బెస్ట్. నెంబర్ ఇస్తాను, నెంబర్ మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.